రక్షణిస్తువన్నారు రౌడీ రాజ్యమన్నారు ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు రక్షణిస్తువన్నారు రౌడీ రాజ్యమన్నారు ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు నువ్వు ఫ్యాక్షనిస్టువైతే వారు ఒక్కరైన మిగిలే వాళ్ళ ఇది రౌడీ రాజ్యమైతే వాళ్ళు బతికి బట్ట కట్టే వాళ్ళ అడుగన్నా వాళ్ళనడుగన్నా అడుగన్నా వాళ్ళనడుగన్నా ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు అన్నా నేను ఎంబీఏ చదవాలనుకున్నాను అది నా కోరిక కానీ మా అమ్మ రోజు కూలీనా మా నాన్నగారు లేరు చనిపోయారు మా అమ్మ రోజు కూలి 200 మాత్రమే కేవలం అన్నా ఇప్పుడు ఉన్నటువంటి ఎంబీఏ కాలేజీ ఫీజు అడుగుతుంటే 60,000 70,000 చెప్తున్నారన్నా ఎక్కడి నుంచి కట్టాలన్నా ఏమి అమ్మి కట్టాలన్నా మా అమ్మ రోజు కూలి 200 అన్నా ఎలా చదివించగలన్నా నన్ను అన్నా మా నేత మా అనుభవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో పూర్తిగా ఫీజు రిమెంట్మెంట్ అయ్యేదన్నా మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఫీజు రిమెంట్మెంట్ పూర్తిగా ఇస్తారని అలాంటి పేద విద్యార్థుల జీవితానికి భరోసా కలిగిస్తారని ఆశిస్తున్నానన్నా రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు కబ్జాదారుడన్నారు అరుణలేడు అన్నారు నీ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు కబ్జాదారుడన్నావు